మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒక సంపన్న కుటుంబానికి చెందిన భారీ రాజభవనం లాంటి ఇల్లు. ఆ ఇంట్లో ప్రతి మూల వైభవం, విలాసం తొంగి చూస్తున్నప్పటికీ ప్రస్తుతం అక్కడ గాలిలో ఒక రకమైన తీవ్రమైన అశాంతి, వర్ణించలేని ఉద్రిక్తత స్పష్టంగా వ్యాపించి ఉంది. ఆ విశాలమైన హాలు మధ్యలో గీతాంజలి నిలబడి ఉంది. ఆమె కళ్లలో అంతులేని ఆవేశం, గుండెల్లో తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఇన్ని రోజులుగా తాను ఎన్నో రాత్రులు కంటిమీద కునుకు లేకుండా శ్రమించి ఎన్నో ఆశలతో కన్నా తన కలల డ్రీమ్ ప్రాజెక్ట్ అనుమతి హఠాత్తుగా రద్దయిపోయింది. ఆ అనుమతి రద్దు కావడానికి సమాజంలో తన కుటుంబం, తన విద్యాసంస్థలు తలదించుకోవడానికి కారణం ఎవరో కాదు. తమ ఇంట్లోనే ఒక నిస్సహాయురాలిలా, పని మనిషిలా ఉంటున్న ఈ అంజలి అని తెలిసినప్పటి నుంచి గీతాంజలి ఆవేశం కట్టలు తెంచుకుంది. తన విద్యాసంస్థల పరువు ప్రతిష్టలను రోడ్డున పడేసి తనపై బురద జల్లిన ఈ అంజలిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని ఆమె గట్టిగా నిశ్చయించుకుంది. ఎన్నో రోజులుగా నేను కలలు కంటున్న నా డ్రీమ్ ప్రాజెక్ట్కి పర్మిషన్ కౌన్సిల్ అవ్వడానికి కారణం ఈ అమ్మాయేనా? మన విద్యాసంస్థల మీద బురద పడటానికి కారణమైన ఈ అంజలి చేతనే ఆ బురదను క్లీన్ చేయించాలి అనుకున్నాను. జరిగిన దాంట్లో నా తప్పు లేదు అన్న నిజాన్ని ఈ అంజలి చేతే మీడియా ముందు చెప్పించాలి అనుకున్నాను అంటూ గీతాంజలి ఆవేశంతో ఊగిపోతుంది. ఆ సమయంలో ఇంట్లోని వాతావరణం మరింత వేడెక్కుతుండటంతో కుటుంబ పెద్దయిన తాతయ్య రాజారావు గారు తీవ్ర ఆందోళనతో గొడవను ఆపడానికి ముందుకొస్తారు. ఆయన వయసు మళ్లిన చేతులు వణుకుతున్నాయి. మనసులో ఒక పెద్ద నిజాన్ని దాస్తున్న అపరాధ భావం ఆయన కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన గీతాంజలిని శాంతింపజేసే ప్రయత్నం చేస్తూ, చెప్తుందమ్మా, చెప్తుంది. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదనే నిజాన్ని అంజలి మీడియా ముందు చెప్తుంది అని హామీ ఇస్తారు. అనంతరం తాతయ్య దీనంగా అంజలి వైపు తిరుగుతారు. అంజలి నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తూ నిలబడి ఉంది. ఆమె ఏ తప్పూ చేయలేదు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆమె ఒక నేరస్తురాలిగా నిలబడాల్సి వచ్చింది. తాతయ్య ఆమె వద్దకు వెళ్ళి బ్రతిమిలాడతారు. అమ్మా అంజలి, జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన దాంట్లో గీతాంజలి తప్పు లేదు, నీ తప్పు లేదు. మధ్యవర్తుల వల్ల జరిగిన తప్పు వల్ల మీ ఇద్దరి మధ్య అపార్థాలు, మనస్పర్ధలు వచ్చాయి. దానివల్లే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. ఎవరో చేసిన తప్పుకి మీ మధ్య గొడవలు రావడం కరెక్ట్ కాదమ్మా. జరిగిన దానికి గీతాంజలి చాలా బాధపడుతుంది కాబట్టి మీడియా ముందు గీతాంజలికి క్షమాపణలు కూడా చెప్పేయమ్మా. అలా చేస్తే పోయిన గీతాంజలి పరువు తిరిగొస్తుంది. నీ మీద గీతాంజలికి ఉన్న కోపం కూడా పోతుందమ్మా. నా మాట విని మీడియా ముందు అలా చెప్పమ్మా, నా కోసం చెప్పమ్మా అని ప్రాధేయపడతారు. తాతయ్య కళ్లలోని ఆవేదనను చూసి అంజలి తట్టుకోలేకపోతుంది. తన ఆత్మగౌరవం కంటే తనను ఆదరించిన ఈ పెద్దాయన గౌరవమే తనకు మిన్నా అని భావిస్తుంది. గుండెల్లోని దుఃఖాన్ని దిగమింగుకొని తాతయ్య మాటకు కట్టుబడి, అలాగే తాతగారు, చెప్తాను. మీడియా ముందు గీతాంజలి గారికి క్షమాపణలు చెప్తాను అని వణుకుతున్న గొంతుతో ఒప్పుకుంటుంది. అంజలి క్షమాపణలు చెప్పడానికి సిద్ధపడటంతో అక్కడే ఉన్న మనీష్ ఎంతో ఊరట చెందుతాడు. గొడవ ఇంతటితో సమసిపోతుందని, అత్తయ్య శాంతిస్తుందని అమాయకంగా భావిస్తాడు. వెంటనే ముందుకొచ్చి, చెప్తానంటుంది అత్తయ్య, తను క్షమాపణ చెప్తానంటుంది. వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, అంజలి చేత మీకు క్షమాపణ చెప్పిస్తానత్తయ్యా, చెప్పిస్తాను అని ఉత్సాహంగా అంటాడు. కానీ గీతాంజలి ముఖంలో ఆవేశం తగ్గకపోగా మరింత ఉగ్రరూపం దాల్చుతుంది. ఆమె ఒక్కసారిగా మనీష్పై విరుచుకుపడుతుంది. అక్కర్లేదు, అక్కర్లేదు, అక్కర్లేదు. ఇప్పుడు నాకు కావాల్సింది తను నాకు క్షమాపణ చెప్పడం కాదు, నేను అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పడం. అసలు ఈ అమ్మాయి మన ఇంటికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? తన వల్ల ఎంత గొడవ జరిగిందో తెలిసి కూడా ఈ అంజలిని మన ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు మనీష్, మన ఇంట్లో ఎందుకు ఉండనిచ్చావు మనీష్ అని గర్జిస్తుంది. మనీష్ తీవ్రమైన నేరభావంతో తలదించుకుంటాడు. అత్తయ్య, అది అని నసుగుతాడు. గీతాంజలి అతని ముందుకొచ్చి, తను మన ఇంట్లో ఉంటుందన్న విషయం ఇంతకాలం నాకు చెప్పకుండా ఎందుకు దాచావు? నేను చెప్పింది చెప్పినట్టు చేయడం తప్ప నాకు చెప్పకుండా ఏదీ చేసేవాడివి కాదు. మరి ఈ అమ్మాయి విషయంలో ఎందుకిలా చేశావు మనీష్? టెల్ మీ మనీష్, ఐ వాంట్ టు నో అని నిలదీస్తుంది. మనీష్ ఇక తట్టుకోలేక, అంజలి ఇక్కడ ఉంటున్న విషయం మీ అత్తయ్యకు చెప్పడం కానీ, అంజలిని మీ అత్తయ్య దగ్గరికి తీసుకెళ్లడం కానీ చేస్తే నా మీద ఒట్టే అని తాతయ్య నా దగ్గర మాట తీసుకున్నారు అత్తయ్య అని అంటాడు.
ఆ మాటతో గీతాంజలి తీవ్రంగా మండిపడుతూ తల వంచుకుని, కాదు, తల ఎత్తుకుని సమాధానం చెప్పు, నా కళ్ళలోకి సూటిగా చూస్తూ సమాధానం చెప్పు మనీష్ అని గద్దిస్తుంది. మనీష్ చేతులు జోడిస్తూ, సారీ అత్తయ్యా, ఆ విషయం నీకు చెప్పకపోవడం నా తప్పే, కానీ తప్పలేదు అత్తయ్య అని అంటాడు. ఎందుకు తప్పలేదు చెప్పు, ఎందుకు తప్పలేదు అని గీతాంజలి అడగ్గా మనీష్ మాటల్లో తడబడతాడు. ఆ సమయంలో తాతయ్య రాజారావు గారు గంభీరంగా ముందుకొచ్చి, అది నేను చెప్తాను, అంజలి మన ఇంట్లో ఉండటానికి కారణం నేను, అంజలికి మన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది నేను, ఆ విషయం మనీష్ నీకు చెప్పకపోవడానికి కారణం నేను, నీకు చెప్పొద్దని వాడి దగ్గర నేను మాట తీసుకున్నాను కాబట్టి వాడు నీకు చెప్పలేకపోయాడు అని నిందను తనపై వేసుకుంటారు. మనీష్ దీనంగా, అవునత్తయ్య, తాతయ్య మీద గౌరవంతో అంజలి విషయం నీ దగ్గర దాచాను అని అంటాడు. దానికి గీతాంజలి కన్నీళ్లు తుడుచుకుంటూ, అంటే తాతయ్య మీద నీకు గౌరవం ఉంది గాని ఈ అత్తయ్య మీద నీకు ప్రేమ లేదుగా, వద్దు, ఇంకేం చెప్పొద్దు అని అతడిని పక్కకు నెట్టివేస్తుంది. ఆ తర్వాత గీతాంజలి నేరుగా తండ్రి రాజారావు గారి వైపు తిరుగుతుంది. ఇప్పుడు మాట్లాడాల్సింది నాన్నతో. ఏంటి నాన్న ఇది, ఎందుకిలా చేశావు చెప్పు, నా శత్రువుని తీసుకొచ్చి ఎందుకు ఇంట్లో పెట్టుకున్నావు, ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచావు చెప్పు నాన్న, సమాధానం చెప్పు అని అడుగుతుంది. రాజారావు గారు నిస్సహాయంగా, అంటే మీ అమ్మ పనులు చూసుకోవడం కోసం ఒక మనిషి కావాలి కదా అని సర్ది చెప్పబోతారు. దానికి గీతాంజలి వ్యంగ్యంగా నవ్వుతూ, ఈ ప్రపంచంలో నీకే మనిషి దొరకలేదా, ఈ మనిషే నీకు దొరికిందా, చిటికేస్తే ఇలాంటి పని మనుషులు 100 మంది వస్తారు, అప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు పెట్టుకోవాలి, ఓకే ఫైన్, నిజంగా మీరు అమ్మ కోసమే తీసుకొచ్చారనుకుందాం, మరి అమ్మ కోసం తీసుకొచ్చినట్టయితే పంపించేయండి, వెంటనే తనని ఇక్కడి నుంచి పంపించేయండి, లేదంటే మంచిగా అమ్మని చూసుకునే అమ్మాయిని నేను తీసుకొస్తాను, పంపించేయండి అని కరాఖండిగా చెప్తుంది. అక్కడే ఉన్న భర్త బాలచంద్ర, ఇంట్లోని ఇతర సభ్యులు కూడా పంపించేయండి మావయ్య గారు, ఆ అమ్మాయిని పంపించేయండి, వేరే మనిషిని ఏర్పాటు చేస్తానంటుంది కదా గీతాంజలి, మమ్మీని బాధపెట్టిన మనిషి మన ఇంట్లో ఎందుకుండాలి తాతయ్య, త్వరగా పంపించేయండి అని అందరూ కలిసి రాజారావు గారిపై ఒత్తిడి తెస్తారు. అప్పుడు రాజారావు గారు తీవ్రమైన ఆవేశంతో, పంపించలేను, నేను అంజలిని మన ఇంట్లోంచి పంపించలేను అని గర్జిస్తారు. గీతాంజలి నివ్వెరపోతూ, ఎందుకు పంపించలేరు అని అడుగుతుంది. తాతయ్య తన సంకల్పాన్ని ప్రకటిస్తూ, తనకి నేను మాటిచ్చాను, తన పనులు పూర్తయ్యే వరకు మీ అమ్మ పనులు చూసుకుంటూ మన ఇంట్లోనే ఉండమని నేను అంజలికి మాటిచ్చాను, ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను అని అంటారు. దానికి గీతాంజలి కన్నీళ్లతో, చెప్పొద్దు, ఇంతకన్నా మీరు ఇంకేమీ చెప్పొద్దు, కానీ నేను ఒకటి అడుగుతాను, దానికి మాత్రం సమాధానం చెప్పండి, ఇప్పుడు నేను ముఖ్యమా, ఈ అంజలి ముఖ్యమా అని సూటిగా నిలదీస్తుంది. రాజారావు గారి మనసులో అంజలికి గతంలో ఇచ్చిన రహస్య వాగ్దానం మెదులుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు గుర్తుకొస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా మీ అమ్మ గురించి చెప్తాను. చెప్పడం ఏంటమ్మా, నేనే దగ్గరుండి నిన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను, మీ తల్లి కూతుళ్ళని నేనే కలుపుతానమ్మా, ఆ రహస్యాన్ని దాస్తూ అంజలికిచ్చిన మాట మీద నిలబడటం నాకు ముఖ్యం అని తాతయ్య తేల్చి చెప్తారు. గీతాంజలి మనసు ముక్కలైపోతుంది. అంటే ఈ అంజలి మీకెక్కువనే కదా అర్థం, నాకన్నా ఈ అంజలి మీదే మీకు ప్రేమ ఎక్కువని కదా అర్థం అని నిలదీస్తుంది. బాలచంద్ర కూడా, మాట్లాడండి మావయ్య గారు, మీ మనసులో ఏముందో మనసు విప్పి మాట్లాడండి అని అడిగినా తాతయ్య మౌనంగా ఉండిపోతారు. గీతాంజలి తీవ్ర ఆవేదనతో, అక్కర్లేదు, ఈయన మాట్లాడక్కర్లేదు, ఈయన మౌనమే మాట్లాడుతోంది కదా, ఇప్పుడు నేను చెప్తోంది రాజారావు కూతురిగా చెప్పడం లేదు, బాలచంద్ర గారి భార్యగా చెప్తున్నాను, నాకు గౌరవం ఇచ్చి నా మాటకి విలువ ఇచ్చి ఈ అంజలిని ఈ ఇంట్లోంచి పంపించిన తర్వాతే నేను ఈ ఇంట్లో కాలు పెడతాను, చచ్చినా ఈ ఇంట్లో కాలు పెట్టను అని శపథం చేసి కోపంతో వెళ్ళిపోతుంది. మనీష్ ఆపబోతే, ఆపు, మీ తాతయ్యతో కలిసి నన్ను మోసం చేసిన నువ్వు మంచి చెడుల గురించి నాకు చెప్తున్నావా, మాట్లాడకు అని విసిరికొట్టి వెళ్ళిపోతుంది. గీతాంజలి వెళ్ళిపోయాక దుబాయ్ నుంచి వచ్చిన ఆమె సోదరుడు తండ్రిని నిలదీస్తాడు. చాలు, నువ్వు చేసింది చాలు, ఎవరు నాన్న ఈ అమ్మాయి కోసం నా చెల్లెల్ని ఎందుకు బాధ పెట్టావు, నా చెల్లెలి కన్నా ఈ అమ్మాయి ఎక్కువ నీకు, ఏ రకంగా ఈ అమ్మాయి నీకు ముఖ్యం, ముక్కు మొహం తెలియని ఇలాంటి పరాయి మనిషి కోసం కూతుర్ని వదులుకోవడానికి సిద్ధపడతాడా ఏ తండ్రైనా, ఈ అమ్మాయిని పంపించేంత వరకు నేను ఇంట్లో కాలు పెట్టనని నా చెల్లెలు చెప్పినా ఎందుకుంచావు, ఏంటా అమ్మాయితో నీకున్న అనుబంధం, మౌనం సమాధానం కాదు నాన్న, మాట్లాడండి, నేను తలుచుకుంటే 24 గంటల్లో ఈ అమ్మాయి పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసుకోగలను, మీ మౌనాన్ని బద్దలు కొట్టగలను, మీరు దాచిన రహస్యాన్ని బట్టబయలు చేయగలను, చెప్పండి నాన్న అని తీవ్రంగా కేకలు వేస్తాడు. ఆ తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిందలు తట్టుకోలేక తాతయ్య గుండె పట్టుకుని సోఫాలో కుప్పకూలిపోతారు. అంజలి కంగారుగా, తాతయ్య గారు అంటూ మందులు నీళ్లు తీసుకుని పరుగెత్తుకు వస్తే కుటుంబ సభ్యులు ఆమెను నెట్టివేసి తిడతారు.
తన కారణంగానే ఈ పచ్చని కుటుంబం విడిపోయిందని గ్రహించిన అంజలి, విడిపోయిన మీ కుటుంబం మళ్ళీ కలవాలి అంటే నేను ఇక్కడ ఉండకూడదు. నేను రావడం వల్ల వచ్చిన గొడవ నేను వెళ్ళిపోవడంతో సమసిపోవాలి. మీ తండ్రి కూతుళ్ళు మళ్ళీ కలవాలి అని భావించి ఆ రాత్రి ఎవరికీ చెప్పకుండా చిన్న సంచితో ఆ ఇంటిని విడిచి కన్నీళ్లతో వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల తర్వాత తాతయ్య ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. అంజలి ఆయన వద్దకు వచ్చి, తాతగారు ఇప్పుడు పర్లేదా అని అడుగుతుంది. తాతయ్య పర్లేదమ్మా అని చెప్తారు. అప్పుడు అంజలి ఎంతో ఆవేదనతో, మిమ్మల్ని ఒకటి అడగాలి తాతగారు, మీకు నిజం తెలిసినా నాకు చెప్పకుండా ఎందుకు దాస్తున్నారు? ఇలా మిమ్మల్ని అడగడం తప్పే కావచ్చు, కానీ మీకు మా అమ్మ గురించి తెలిసినా కూడా ఏదో కారణంతో నాకు చెప్పడం లేదని నా మనసు కనిపిస్తుంది. మా అమ్మ ఎవరో చెప్పేస్తే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతానని అనుకుంటున్నారా? అలా వెళ్ళిపోతే అమ్మమ్మగారు బాధపడతారేమోనని, అమ్మమ్మగారిని చూసుకోవడానికి ఎవరూ దొరకరని టెన్షన్ పడుతున్నారా? అలాంటి అనుమానాలేవి పెట్టుకోవద్దు తాతగారు. 4 రోజులు పోయాక మీ అమ్మాయి గారి కోపం తగ్గిపోయాక ఖచ్చితంగా వస్తాను. మీకు మంచి పని మనిషి దొరికే వరకు అమ్మమ్మగారి పనులన్నీ నేనే చూసుకుంటాను. అప్పుడు మీ ఇంటి పని మనిషిలా జీతం కూడా తీసుకుంటాను, సరేనా అని అడుగుతుంది. ఆ మాటలకు తాతయ్య మనసు ద్రవించిపోతుంది. నీ ఇంట్లో నువ్వు జీతం తీసుకోవడం ఏంటి తల్లి? కొన్ని వేల మందికి జీతాలిచ్చే మీ అమ్మ సామ్రాజ్యానికి నువ్వు వారసురాలివమ్మా. నువ్వు నా దగ్గర జీతం తీసుకోవడం ఏంటమ్మా అని మనసులోనే కుమిలిపోతారు. అంజలి కన్నీళ్లతో, దయచేసి మా అమ్మ ఎవరో చెప్పండి తాతగారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. అమ్మని కలవడం కోసమే ఎదురుచూస్తున్నాను. అమ్మని కలవడం కోసమే బ్రతుకుతున్నాను. దేవుడి మీద కంటే మీ మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేయొద్దు తాతగారు అని వేడుకుంటుంది. ఆమె దుఃఖాన్ని చూడలేక, తాతయ్య చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. నాకు ఒక్కరోజు టైం ఇవ్వమ్మా, రేపొక్కరోజు గడువివ్వమ్మా చాలు. మీ అమ్మ ఎవరో నీకు ఖచ్చితంగా చెప్తాను అని వాగ్దానం చేస్తారు. అనంతరం అంజలి అక్కడికి వచ్చిన అమ్మమ్మకు నమస్కారం చేయగా, తాతయ్య అమ్మమ్మ అనొచ్చు కదా అని ఆప్యాయంగా అంటారు. మనకి బాగా కావాల్సిన అమ్మాయిలాగే కనిపిస్తుంది అని అమ్మమ్మ అంటుంది. ఆ తర్వాత గీతాంజలి ఇంట్లో పిల్లల గది అస్తవ్యస్తంగా ఉండటం చూసి గీతాంజలి క్రమశిక్షణతో పిల్లలను గద్దిస్తుంది. ఇది రూమా డంపింగ్ యార్డా? బుక్స్, బెడ్షీట్స్ ఏంటిలా ఉన్నాయి? హాలిడే అయితే రూమ్ని క్లీన్గా ఉంచుకోలేరా అంటూ స్ట్రిక్ట్గా మాట్లాడుతుంది. భర్త బాలచంద్ర పిల్లలను వెనకేసుకొచ్చినా రిలాక్స్ అవ్వచ్చు, కానీ బద్ధకంగా ఉండకూడదు అని గీతాంజలి తేల్చి చెప్తుంది. ల్యాప్టాప్ ఛార్జింగ్ ఆఫ్ చేయకపోవడంపై కూడా పవర్ సేవింగ్ గురించి క్లాస్ తీసుకుంటుంది. ఈలోగా తాతయ్య రాజారావు గారు మనసులో, ఇక అంజలి విషయంలో ఆలస్యం చేయకూడదు. అల్లుడుగారు లేకుండా చూసి అంజలి తన పెద్ద కూతురన్న నిజం గీతాంజలికి చెప్పేయాలి అని నిర్ణయించుకుని గీతాంజలి ఇంటికి వెళ్తారు. గుమ్మం దగ్గర నిలబడి లోపలికి రావడానికి సంకోచిస్తుంటే బాలచంద్ర చూసి లోపలికి రమ్మని పిలుస్తాడు. లోపలికి రావడానికి మీ భార్య పర్మిషన్ ఇస్తుందో లేదో అని తాతయ్య అంటారు. అది విన్న గీతాంజలి బయటకొచ్చి, ఏం నాన్న ఇది? గుమ్మం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతారా? నేను మీ ఇంటికి రాను అని శపథం చేశాను, కానీ మిమ్మల్ని నా ఇంటికి రావద్దు అని షరతేం పెట్టలేదు కదా? మీ కూతురింటికి మీరు రావడానికి నా బోడి పర్మిషన్ కావాలా నాన్న మీకు అంటూ తండ్రిని హత్తుకుని కన్నీళ్లతో క్షమాపణ చెప్తుంది. తాతయ్య చేతికర్ర పట్టుకుని నడవడం చూసి గీతాంజలి ఆందోళన చెందుతుంది. తాతయ్య ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చారని గ్రహించి బాలచంద్ర పిల్లలను లోపలికి పంపించి తాను జ్యూస్ తీసుకురావడానికి వెళ్తాడు. అప్పుడు గీతాంజలి, ఇప్పుడు చెప్పండి నాన్న, మీరేదో చెప్పడానికి వచ్చారని నాకు అర్థమైంది. మీరు చెప్పదలుచుకుందేంటో చెప్పండి నాన్న అని అడుగుతుంది. తాతయ్య అసలు నిజాన్ని బయటపెట్టబోతున్న సమయంలోనే ఆయన ఫోన్ మోగుతుంది. అవతల నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతూ, హలో, ఏంటి సార్, సరాసరి కూతురింటికే వెళ్ళినట్టున్నారు? మాటిమాటికి నాకు లక్షలకి లక్షలు ఇవ్వడం కష్టమని మీ కూతురుతో తన కూతురి విషయం చెప్పడానికి వెళ్ళారా? ఈ విషయం మీరు మీ కూతురికి చెప్తే నేను మీ అల్లుడికి చెప్తాను అని తీవ్రంగా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ బెదిరింపుతో తాతయ్య భయపడిపోయి, వద్దొద్దు, మనం కలిసి మాట్లాడుకుందాం, వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేస్తారు. గీతాంజలితో నా ఫ్రెండ్ ఒకడు వెయిట్ చేస్తున్నాడు, అర్జెంటుగా వెళ్ళాలి, తర్వాత చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోతారు. మరోవైపు పార్కులో అంజలి, మనీష్ నడుస్తుంటారు. మనీష్ మూడీగా ఉండటం చూసి అంజలి, తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందంట, అలా నువ్వు మీ అత్తారింటికి వెళ్ళకపోయావా? ఆఫీస్ టైం కదా, నిన్ను ఉద్యోగంలోంచి పీకేశారా అంటూ కూరగాయలు అమ్ముకునేలా ఫన్నీగా డైలాగులు చెప్తూ అతడిని నవ్విస్తుంది. మనీష్ నవ్వుతూ, 2 రోజులుగా నువ్వు పైకి నవ్వుతూనే అందరి బాధను తగ్గించే ప్రయత్నం చేస్తున్నావు, కానీ నువ్వు మాత్రం మనసులో బాధపడుతున్నావు, నీలా ఉండటం చాలా కష్టం అని అంటాడు. దానికి అంజలి,
నా సంతోషం ఎదుటివాళ్లకి సంతోషం కాకపోవచ్చు, కానీ నా బాధ మాత్రం ఎదుటివాళ్లకి భారం కాకూడదు. ముఖ్యంగా సొంత మనవరాలిలా చూసుకుంటున్న తాతయ్య గారికి, అమ్మమ్మ గారికి, ఈ ఇంటికి అని మనసులోనే అనుకుంటుంది. గీతాంజలి మొదటి కాన్పులో పుట్టిన ఆడపిల్లే అంజలి అని, ఆ బిడ్డ బతికే ఉందన్న నిజాన్ని తాతయ్య రాజారావు గారు మనసులో తలుచుకుంటూ తీవ్రమైన వేదనకు గురవుతారు. అదే సమయంలో శివశంకర్ పేరుతో శబరి ఆశ్రమానికి లక్షల రూపాయల చెక్కులు వెళ్లిన రికార్డులు గీతాంజలి చేతికి చిక్కుతాయి. ఆ ఆధారాలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన గీతాంజలి నేరుగా తండ్రి రాజారావు గారి వద్దకు వచ్చి ఆ చెక్కులను చూపిస్తూ నిలదీస్తుంది. శివశంకర్ పేరుతో శబరి ఆశ్రమానికి ఇన్ని లక్షల చెక్కు ఇవ్వడమేంటండి? ఇప్పటికైనా నిజం చెప్పండి. నా అనుమానం నిజమే కదా? అంజలి గీతాంజలి కూతురు కదా అని గీతాంజలి అసలు నిజాన్ని నిలదీయడంతో కథ తీవ్రమైన ఉత్కంఠభరితమైన మలుపు వద్దకు చేరుకుంటుంది. మీ వ్యాపారం, మీ బ్రాండ్, మీ ప్రోడక్ట్ లక్షలాది మంది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సరైన అవకాశం. మీ ప్రకటనను మా వీడియో ప్రారంభంలో ప్రత్యేకంగా ప్రసారం చేస్తాము. మీ బ్రాండ్కు మరింత గుర్తింపు, మరింత చేరువ, మరింత ప్రచారం అందిస్తాము. ఆసక్తి ఉన్నవారు వెంటనే మీ ప్రకటన వివరాలను మా మెయిల్ ఐడికి పంపండి. ఆలస్యం చేయకండి. ఈరోజే సంప్రదించండి. మీ విజయ ప్రయాణంలో మేం మీతో కలిసి ముందుకు సాగుతాము.